హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కాపీ కథ అనే మరో కథను వినేద్దామండి. శేఖర్ వర్ధమాన రచయిత. ఇప్పటి వరకు దాదాపు 25 కథలు, కొన్ని వ్యాసాలు, ఇంకొన్ని జోక్స్ కూడా రాశాడు. అయితే ఇవి ప్రచురణ కావటం వలన శేఖర్కు పెద్ద తృప్తి కలగలేదు. కథల పోటీల్లో పాల్గొనాలి, మొదటి బహుమతి పొందాలి, వివిధ పత్రికల ద్వారా పాఠకులకు బాగా పరిచయం కావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనేవి అతని ఆశలు, ఆశయాలు. బాలరాజు అనే చిన్నపిల్లల మాసపత్రికను తిరగేస్తున్నాడు శేఖర్. ఓ చోట కథల పోటీ అనే ప్రకటన కనబడటంతో ఆ పోటీకి తాలూకు అన్ని వివరాలు పూర్తిగా చదివి మంచి కథ రాయాలి, మొదటి బహుమతి 1000 రూపాయలు పొందాలి అని నిర్ణయించుకున్నాడు. మొదటి బహుమతి పొందాలన్న పట్టుదలతో బాగా ఆలోచించి ఒక మంచి కథ రాసి ఆ కథకు సమయస్ఫూర్తి అని పేరు పెట్టి పత్రికకు పంపించాడు. కథల పోటీ న్యాయ నిర్ణేతలు శేఖర్ కథను బాగా మెచ్చుకొని ఆ కథను మొదటి బహుమతికి అర్హతమైన కథగా తేల్చేశారు. ఓ 2 నెలల కల్లా బాలరాజు పత్రికలో కథల పోటీలో మొదటి బహుమతి 1000 రూపాయలు పొందిన కథ అని ఆ హెడ్డింగ్ కింద కథ పేరు, ఆ పేరు కింద శేఖర్ ఫోటో, చిరునామా ప్రచురించారు. ఆ మేటర్ చదివిన శేఖర్ ఆనందానికి అవధులు లేవు. స్నేహితులకు, బంధువులకు చెప్పుకొని ఉప్పొంగిపోయాడు. ఓ వారం రోజులకు పాఠకుల వద్ద నుండి కథ చాలా బాగుందని, సమాజానికి అద్దం పడుతుందని ఇలా రకరకాల అభిప్రాయాలతో ఉత్తరాలు వచ్చాయి. అయితే తనకొచ్చిన ఉత్తరాల్లో ఒక ఉత్తరం ఇంగ్లీష్లో రాయబడి ఉండటం వలన ఆ ఉత్తరం సారాంశం శేఖర్కు అర్థం కాలేదు. వెంటనే ఉత్తరం తీసుకుని ఇంగ్లీష్ బాగా వచ్చిన తన ఫ్రెండ్ వద్దకెళ్ళి లెటర్ ఇచ్చి విషయం తెలుగులో చెప్పమని అడిగాడు. ఆ మిత్రుడు ఇంగ్లీష్ లెటర్ చదివి సమయస్ఫూర్తి కథ ఇంగ్లీష్ రైటర్ ఎడిసన్ రాసిన హెల్ప్ అనే కథకు కాపీ అని రాసి ఉందిరా అని చెప్పాడు. శేఖర్కు పిచ్చెక్కినంత పని అయింది. తరువాత నెలలో ఉత్తరాల శీర్షిక యందు కథల పోటీలో మొదటి బహుమతి పొందిన సమయస్ఫూర్తి కథ ఆంగ్ల రచయిత ఎడిసన్ రాసిన హెల్ప్ కథకు కాపీ. ఇలాంటి కాపీ కథలను ప్రచురించడమే తప్పు, అందులోనూ ఇలాంటి కథకు మొదటి బహుమతి ఇవ్వటం పెద్ద తప్పు. రచయిత శేఖర్ గారు కాపీ కథలు రాయకుండా ఉంటే మంచిది, లేకపోతే సాహితీ ప్రపంచం భ్రష్టు పట్టిపోతుంది అని ఉత్తరం ప్రచురించారు. దాని కింద మీ సూచనకు మా ధన్యవాదాలు. ఈ కథపై మీలాగే చాలామంది పాఠకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. సమయస్ఫూర్తి కథ కాపీ కథే అని మేము కూడా నిర్ధారించాము. శేఖర్ గారు పత్రికాముఖంగా పాఠకులకు క్షమాపణ చెబితే బావుంటుంది. చెప్పకపోతే మా పత్రిక శేఖర్ గారి రచనలు ప్రచురించదు అని సంపాదకుని ఉత్తరం ప్రచురించారు. పాఠకుని ఉత్తరాన్ని, ఎడిటర్ గారి అభిప్రాయాన్ని చదివిన శేఖర్ తన కుడి చేత్తో నుదురును ఫెడీమని బాదుకుని, నాకు ఇంగ్లీష్ చదవడమే సరిగ్గా రాదు, నేను హెల్ప్ కథను కాపీ చేయటమేమిటి, ఈ పాఠకులు ఇలా రాయటమేమిటి, ఎడిటర్ గారు క్షమాపణ కోరటమేమిటి, అసలు నాకు ఇంగ్లీష్ రాదంటే ఎవరు నమ్ముతారబ్బా, ఇప్పుడిప్పుడే రచనల్లో పైకి వస్తున్న నాకు ఎంత దెబ్బ తగిలిందిరా భగవంతుడా అని దీర్ఘంగా ఆలోచిస్తూ క్షమాపణ తెలియజేయటానికి పెన్ను పేపరు తీసుకున్నాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.